అమ్మ మరీ మరీ రమ్మని చెప్పింది. తప్పకుండా రండి బావా. సరే. అన్నయ్య, అమ్మ ఉంగరం కనిపించడం లేదు. ఉంగరం కనిపించడం లేదు. ఉంగరం కనిపించడం లేదు. అదేంటమ్మా, నువ్వు సరిగ్గా చూసావా? చూశానన్నయ్య. మనం ఎప్పుడు పెట్టే చోటే చూశాను, కానీ కనిపించడం లేదు. మన డబ్బులు తీసిన దొంగే ఈ ఉంగరం కూడా తీసుంటాడు. మీకొచ్చిన డౌట్ కరెక్టే. అదే, డబ్బులు కొట్టేసిన దొంగే ఉంగరం కూడా కొట్టేసుంటాడు. వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాను. మీరేం వరీ అవ్వకండి. థ్యాంక్స్ బావా. అది మా అమ్మ చేతికుండే ఉంగరం. నాకు అర్థమైంది. సావిత్రత్తయ్య కనపడకపోయినా మీరు ఆ ఉంగరంలోనే మీ అమ్మగారిని చూసుకునేవారు. సావిత్రత్తయ్య ఉంగరం గనక మీరు నాకు ఇవ్వగలిగితే ఆ ఉంగరాన్ని నేను శ్రీవల్లి చేతికి తొడుగుతాను. ముందైతే ఆ దొంగని పట్టుకోవాలి. ఏమే జయలక్ష్మి, ఈ గోరింటా కాస్త నూరు పెడతావా? అలాగే పిన్ని. శ్యామల, తొందరగా కానివ్వండి, అవతల లేట్ అయిపోతుంది. తిరుపతమ్మకి 2 కొడుకులే కాని మరది కూతురు పెళ్ళంటే సొంత కూతురు అన్నంత సంతోషంగా ఏర్పాట్లు చేస్తుంది. శివపార్వతి నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంది, కానీ దాన్ని మాత్రం నేను కన్న కూతురు కంటే ఎక్కువగా చూస్తూ వచ్చాను. నువ్వెలా చూసుకుంటావో మాకు తెలుసు కదా. శివపార్వతి పెళ్లి కోసం మాత్రమే పసుపు దంచే కార్యక్రమం పెట్టలేదు. మా అన్న కూతురు శ్రీవల్లిని నా కొడుకు చేసుకోబోతున్నాడు. బంగారం లాంటి పిల్ల ఈ ఇంటి కోడలుగా వస్తోంది. కొద్దిసేపట్లో ఇక్కడికి రానే వస్తుంది అన్న సంతోషం కూడా ఉంది నాకు. నువ్వు సూత్తా ఉండవురా పెద్దోడా. ఏందమ్మా నీ పెండ్ల మొహం ఎంత కళగా ఉండదో. పెండ్లి నీ తమ్ముడి బిడ్డదే అయినా పెండ్లి కూతురి కన్నా ఆనందం దీని ముఖంలోనే ఎలిగిపోతా ఉండదు. నేను వద్దన్నా రక్త సంబంధమే కావాలని దేవబాబు కోరుకున్నాడు కదమ్మా. పిల్లలు ఇష్టపడ్డాక అడ్డు చెప్పకూడదురా. రక్తం ఉడుకుతా ఉండే వయసులో ఉన్న అబ్బోడికి అభ్యంతరం చెప్తే ఎదురు చెప్తాడు. లేదంటే శ్రీవల్లిని ఇష్టపడ్డానని ఏ గుళ్ళోనో తాళి కడతాడో. అప్పుడు నీ మర్యాద ఏముండదురా. ఇప్పుడు నా పరువు ఏడుందని తీసి పడేసినాడు కదా. ఎందుకురా అట్ట ఆలోచిస్తావో? ఆ గంగకే నేనంటే పడదు. వాడు తీసుకొచ్చిన సంబంధాలన్నిటినీ పడగొట్టాను. ఇప్పుడు నన్ను నా పరపతిని పడగొట్టడానికి వాడి చెల్లిని నా ఇంటి కోడలుగా పంపడానికి కూడా ఒప్పుకున్నాడమ్మా. అట్టాని ఎందుకు అనుకుంటావురా? దేవాబావుని నమ్మినాడనుకో, ముంచేవాడు కాదు మంచోడే అనుకుని అగ్నిగుండంలోకి ఆడి సెల్లెలు సీతని అడిగెట్టేస్తాడాడని లోపలే సంబరపడరా. నీకు అర్థం కావట్లేదమ్మా. ఆడు దెబ్బ మీద దెబ్బ కొట్టడానికే ఈ సంబంధం ఒప్పుకున్నాడు. నువ్వు కళ్ళు రెప్పలు కొట్టకుండా చూసేలా నా చెల్లి శ్రీవల్లి పెళ్లి 6 నెలల్లో చెయ్యకపోతే నా పేరు మార్చుకుంటా. 6 నెలల్లో శ్రీవల్లి పెళ్లి చేస్తానని తోడగొట్టినోడు నా కొడుకునే పెళ్లి కొడుకుని చేస్తే నాకు తల తీసేసినట్టుంటది కదా. అది ఆడి తెలివి. పెళ్లి ఖాయం అనుకుని పసుపు దంచుతా ఉండాం అంతే. అవకాశం చూసి నువ్వు కారం దంచాలా. పెళ్లిలో 3 ముళ్ళు పడిందాకా పెళ్లి కాదురా పెద్దోడా. ఎన్నో ముళ్ళు దాటుకుంటూ పోవాలా. ఆ గంగకి ఊపిరి ఆడనివ్వకుంటే కోలుకో నీకే. ఆడు సెంబు నిండా గంగని గడగడ గడగడగడ తాగాల.
అర్థమైనాదా? తిరుపతమ్మ, మీ కాబోయే కోడలు ఇంట్లో అడుగు పెట్టబోతోంది చూడండి. ఆ, అక్కడే ఆగండి. దిష్టి తీశాక లోపలికి అడుగు పెట్టాలి శ్రీవల్లి. సరిపోయింది. కాబోయే కోడలు ఇంట్లోకి అడుగు పెడుతోందని దిష్టి తీయాలనుకున్న తిరుపతమ్మ ఆనందం కాస్త ఆవిరైపోయిందిగా. ఎందుకవ్వదు? హారతి ఆరిపోతేను. ఆ అమ్మి ఇంట్లో కాలు పెట్టడం మంచిది కాదు అనుకుంటా ఉండవా? అడుగు పెట్టగానే ఆరతి ఆగిపోయిందని కంగారు పడతా ఉండారు. బాధపడాల్సిన అవసరం లేదమ్మా. గాలికి ఆరిపోయినట్టుంది. ఆ మాత్రానికే దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. అవును శ్రీవల్లి, గంగ చెప్పిందే కరెక్ట్. మీరు అనుకోవడం కాదు. ఏ దేవా, అమ్మలక్కలు అనుకునేది వింటున్నావా? ఆ పిల్లని చేసుకుంటే కోడలు వస్తుంది కానీ కలిసి మాత్రం రాదంట. నానా, అలా మాట్లాడితే అవతల వాళ్ళు బాధపడరా? కావాలని ఎవరు మాట్లాడరప్పుడు జరిగింది చెప్తా ఉండావు. అత్త, నా చెల్లికి నేనే దిష్టి తీస్తాను. అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవిలా ఉండే నా చెల్లెలు ఎప్పుడూ సంతోషంగా సుఖంగా ఉండాలని ఆ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిష్టి తీస్తున్నాను. అన్నయ్య, చెయ్యి కాలుతుందన్నయ్య. సుడిగాలొచ్చినా సరే నా అరచేతిలో హారతి ఆరిపోదమ్మా. వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నా కడుపు కాలుతుందే గాని ఇలాంటి మంటకు నా చెయ్యి కాలదు. గ్రేట్ బావా,
చెల్లెళ్ళంటే నీకెంత ప్రాణమో ప్రతిసారి నువ్వు నిరూపిస్తూనే ఉన్నావు. పడేసి నీ చెయ్యి కాలిపోవడం నీ చెల్లెళ్ళ మీద ప్రేమ చూపించడం కాదు బావా. ఇలా చేస్తే నేను కూడా తట్టుకోలేను. హారతి కర్పూరాన్ని కింద పడేసినందుకు మరోలా అనుకోవద్దు. అంత మంచి జరుగుతుంది. మా నాన్న మాటలు అస్సలు పట్టించుకోవద్దు. మా నాన్నమ్మకి చేతస్తాం. వయసు మళ్ళిన వాళ్ళని కాదు, పెళ్ళికి వచ్చే వాళ్ళని మాత్రమే పట్టించుకుంటాను. థ్యాంక్స్ బావా, అర్థం చేసుకున్నావు. అమ్మ కళ్ళలో సంతోషం చూడు బావా. తన మొహం చూసేనా ఈ పెళ్లి విషయంలో ముందుకు వెళ్ళండి. శ్రీవల్లి, లోపలికి అడుగుపెట్టు. అమ్మా, రోళ్ళు రాకళ్లకు పసుపు కుంకుమ పెట్టండి. పంతులు గారు, పసుపుదంతి కార్యక్రమం కేవలం మా అమ్మాయి శివపార్వతిది మాత్రమే కాదండి, ఈ ఇంటికి కోడలిగా వచ్చే శ్రీవల్లిది కూడా. మంచిదమ్మా. అమ్మా, కూతురు పెళ్లి కొడుకు పెళ్లి రెండూ ఒకేసారి జరగడం సంతోషించాల్సిన విషయం. అమ్మాయి అత్తారింటికి వెళ్తుంది, కోడలు అత్తారింటికి వస్తుంది. ఈ 2 రోళ్లలో శ్రీవల్లి కోసం పసుపు దంచితే సరిపోతుంది. ఏంటి పంతులు గారు, ఇన్నాళ్ళు గొడవపడ్డ వాళ్ళు ఇప్పుడు సంబంధం కలుపుకొని ఒకటైపోతున్నారంటే మాకెందుకో భయంగానే ఉంది. శ్రీవల్లి కోసం పసుపు దంచాలి అనుకుంటే వాళ్ళ చెల్లెలిని వచ్చి దంచమనండి. వాళ్ళందరూ కన్నిపిల్లలు కదమ్మా. మీరైతే ముత్తైదువులు. ఈ కార్యక్రమం మీతోనే జరిపించాలి. ఏమనుకోకండి పంతులు గారు, శివపార్వతి కోసమైతే మేం పసుపు దంచగలం, కానీ శ్రీవల్లి కోసమైతే కష్టమే. చూసినావా తిరుపతమ్మా, అమ్మలత్తలకు కూడా నీ కోడలికి సాయం చెయ్యాలనంటే అస్సలు ఇష్టం లేదు. రే పొద్దున్న పెండ్లైనాక ఇరుగు పొరుగోళ్ళు ఎట్టా ఉంటారో ఏందో. అమ్మా, శ్రీవల్లి కోసం నువ్వే పసుపు దంచమ్మా. అరే అబ్బోడా, మీ అమ్మకు ఆ పనప్ప చెప్తే మిగతా తంతంట ఎవరు చూస్తారట? గంగను పోయి పసుపు కొమ్ములు దంచి వీళ్ళ తరపున ఎవరొస్తారో ఓ 2-3 ముత్తైదువుల్ని తీసుకురమ్మని చెప్పు. వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది.
మొదలు పెట్టండి. అలాగే. రండి రండి బాబు గారు, నమస్కారం మీకోసమే అండి. చూస్తున్నా, కూర్చోండి. మీకోసం ఎదురు చూస్తుండా. ఇంట్లోకి రాగానే మిమ్మల్ని చూస్తాననుకుంటే వీళ్ళని చూడాల్సి వచ్చిందేంటి బావగారు? నేను గంగ చెల్లెలు శ్రీవల్లిని పెళ్లి చేసుకోబోతున్నాను కదా. ఈ పసుపు దంచే కార్యక్రమంలో వీళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని నేనే పిలిపించాను. చూడు బాబు, ఆ పిల్లని నువ్వు జీవిత భాగస్వామిని చేసుకుంటానంటే పర్వాలేదు, కానీ అన్నింటిలో సమానంగా చూస్తూ వాటాని కలిపేసుకుంటామంటే అది మాకు నచ్చదు. ఎందుకట్ట? ఎందుకంటారేంటండి? వాళ్ళు మాతో సరితూగలరా? అబ్బాయి మా శ్రీవల్లిని ఇష్టపడ్డాడు. అతనికి లేని అభ్యంతరం మీకెందుకంట? మీరు ఎవరిని చేసుకోవాలని వచ్చారో వాళ్ళని కోడలిగా చేసుకొని వెళ్ళిపోవాలి. అంతేకాని గంగ వాళ్ళ గురించి మీకెందుకు? రాములమ్మ, వాళ్ళు ఏదో అలా అనుకుంటారు కానీ గంగ మాత్రం అలా అనుకోడు. ఎందుకంటే మాకు బాగా కావలసినోడు. వాళ్ళను కూడా తన చుట్టాలే అనుకుంటాడు. గంగా, వచ్చినోళ్ళకి కాసేంత కూల్ డ్రింక్ ఇవ్వు, చల్లబడిపోతారు. నాన్న, ఎవరికేం చెప్తున్నా? మంచినీళ్ళు ఇస్తే మర్యాద, అదే కూల్ డ్రింక్ ఇస్తే వాళ్ళు అన్న మాటలకి గంగ కోపం లేనట్టే. చెల్లి పెళ్ళప్పుడు ఎట్టంటే అపార్థాలు జరగకూడదని కలిసిపోవాలని ఇలా చెప్తున్నాను రా. మా అన్నయ్య ఏం పనోడు కాదు. మీరు ఇలాంటి పనులు చెప్తే ఎలా? మేమట్ట అనుకోలేదు. మీ అన్న కూడా అట్ట అనుకోలేవే నాగవల్లి. నువ్వెందుకే అట్ట కంగారు పడతా ఉండవు? సారీ బావా, నువ్వు ఫీల్ అవుతావని నాకు అర్థం అవుతుంది. అలాంటిదేం లేదు బావా. దాహంగానే ఉంది బాబు. చల్లగా గొంతు తడవాలంటే నీ చేతి కూల్ డ్రింక్ తాగాలి. ఇవ్వు మరి. వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారు. నాగవల్లి,
లేకుండా ఈ తంతు చూడమంటావా ఏంటి? మా అన్న ఏం కావాలని పారిపోయలేదండి. పర్వాలేదులేవే, ఓ తడి బట్ట తీసుకొని తుడిచేస్తే పోలా. నేను తొడుస్తానన్నయ్య. వద్దమ్మా,